పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో గ్రామీణ చేతన వికాస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అందే గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనుభవం కలిగిన వైద్య బృందం పాల్గొని పరీక్షలు చేశారు. గ్రామ ప్రజలు సైతం నిపుణులతో కూడిన వైద్యుల పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సామరస్య వేదిక తెలంగాణ కన్వీనర్ అప్పల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 600 మంది రోగులకు గుండె, మూత్రకోశ, నరాల, దంత, ఎముకల గైనకాలజీ సంబంధిత రోగులకు జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహా ఇచ్చారని, అలాగే ఈసీజీ, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సామరస్య జిల్లా అధ్యక్షుడు నరేష్ బాబు, అరవింద్, చేతన గ్రామీణ వికాస సేవా సమితి సభ్యులు, గ్రామీణ యువకులు పాల్గొన్నారు.